కన్నభక్తుల సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక మంది పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఏలూరు కంటిగూడెంలో భక్తులు స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన నూతన కర్ణ భక్తుల సేవా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా వీర జగదీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కర్ణ భక్తుల సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. కర్ణ భక్తుల సేవా సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తమ్మ శివశంకర్, కార్యదర్శి నల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వచ్చినటువంటి మా కర్ణభక్తు సోదరిమణులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నా పేరు వీర జగదీష్. నన్ను ఈ సంవత్సరం కర్ణభక్తుల సేవా సంక్షేమ సంఘం ఏలూరు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ వంతు కృషిగా మన కర్ణభక్తులకి, ఏలూరులో ఉన్నటువంటి కర్ణభక్తులకి ఏం చేయాలి, వాళ్ళకి సహాయం ఏ విధంగా మనం సహాయం చేయగలము అనే అది చర్చించి మా కమిటీ ద్వారా మనకి చదువుకునే పిల్లలందరూ కూడా ఉచితంగా పుస్తకాలు ఇవ్వాలని, అలాగే 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్న ఆడపిల్లకి ఒక సైకిల్ బహుమతిగా ఇచ్చామండి. అలాగే స్కాలర్షిప్ రూపేణ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్క్ లిస్ట్ తీసుకొస్తే చాలు 500 రూపాయల స్కాలర్షిప్లు దగ్గర 100 మందికి ఇస్తున్నాం. 300 మంది పిల్లలకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన ఏలూరులో ఉన్నటువంటి కర్ణభక్త సోదరులందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు, ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి కమిటీ ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఇది. మా కమిటీ వాళ్ళ సహాయాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు కూడా చాలామంది వచ్చారు, తల్లిదండ్రులు పిల్లలు తీసుకుని. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. పుస్తకాల దగ్గర 350 మందికి పుస్తకాలు పంచుతున్నాం. 100 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము. ఒక పాపకు మాత్రం సైకిల్ ఇచ్చాము. కార్యక్రమానికి మన ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ఆయన చేతుల మీద కూడా ఒక 10 మందికి సైకిలు, 10 మందికి పుస్తకాలు ఇప్పించాము. అలాగే మీకు మా కర్ణభక్తులు, ఏలూరులో ఉన్న కర్ణభక్తులకి మీకు ఏ సహాయ సహకారం కావాలన్నా ఎమ్మెల్యే గారు మాకు అభయం ఇచ్చారు, చేస్తారని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంఘం సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. ఇది గత 30 సంవత్సరాలుగా సెలా కోటివేరయ్య గారనే ఆయన ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి కానించి కూడా ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు కొన్ని దగ్గర 10-15 సంవత్సరాల క్రితమే తమ్మా శివశంకర్ గారు వాళ్ళ నాన్నగారు తమ్మా మల్లేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి గారు ఆయన 1500తో ఈ పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కానించి కూడా ఇప్పుడు ఈ రోజుకి దగ్గర 2 లక్షల చిల్లర రూపాయలతో అందరికీ పుస్తకాలు పంచడం, ఆడపిల్లకి 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన ఆడపిల్లకి సైకిల్ ఇవ్వడం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి